సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మిడిల్ క్లాస్ నుంచి కొంచెం కనిపిస్తుంది. మదర్ ఏం హౌస్ వైఫ్, ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సాధారణంగా ఏదో ఐపీఎస్ లేదా ఐఏఎస్ అవ్వాలంటే, సివిల్స్ అవ్వాలంటే ఏదో మంచి రిచ్ ఫ్యామిలీ రావాలి, కాన్వెంట్ చదువులు ఉండాలి అనేది ఒక అపవాదం ఉందండి. అది కరెక్ట్ అంటారా? లేదు మనకు మీరు ఇందాక చెప్పినట్లుగా మనం గోల్ రీచ్ అవ్వాలనుకుంటే దానికి ఒక ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్లో నాకు కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా అడుగుతుంటారు, కలిసినప్పుడు కూడా అడుగుతుంటారు, సార్ మనము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, మన తెలుగు బ్యాక్గ్రౌండ్లో చదువుకున్నాము, క్యాన్ వి క్రాక్ సివిల్ సర్వీసెస్ అని. ఎవరెవరు మీ ఈ ప్రోగ్రామ్ను చూస్తున్నారు, ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి నేను చెప్పినట్టు ఏంటంటే, దయచేసి మీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి సెలెక్షన్కి కనెక్షన్ లేవు. రైట్. మీరు కష్టపడి కృషి చేసి ఒక మంచి ఉద్దేశంతో ఆ లక్ష్య గురిన మనము సాధించాలని ఒక ధ్యేయంతో ముందుకెళ్తే 100% సక్సెస్ ఉంటుంది. ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా యూ కెన్ చూస్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ. ఓకే. యూ కెన్ చూస్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ యూ గివ్ యువర్ మెయిన్స్ పేపర్. సో అన్ని రకాలు ఉంటాయి. ఒక సివిల్ సర్వెంట్ సివిల్ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు యూపీఎస్సి 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ చూస్తుంది. నెంబర్ 1, మీ పర్సనాలిటీ బ్యాలెన్స్డ్గా ఉందా, మీరు జరుగుతున్నటువంటి అన్ని ఇష్యూస్ మీద అవగాహన ఉందా, రేపు మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అయితే విల్ యూ బీ ఏబుల్ టు బీ అ గుడ్ అడ్మినిస్ట్రేషన్, విల్ యూ బీ ఏబుల్ టు గివ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్, మంచి ఒక అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతారా, మీ పర్సనాలిటీ బ్యాలెన్స్డ్గా ఉందా, రేపు న్యాయం చేయగలుగుతారా, ఏదైనా ఛాలెంజెస్ వస్తే దాన్ని ఎదుర్కొంటారా మీరు, విల్ యూ బీ ఏబుల్ టు రిజాల్వ్ దెమ్, ఇవన్నీ చూస్తారే తప్ప మీరు సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏదని ఎక్కడ చూడరు. సో వర్క్ హార్డ్, స్టే ఫోకస్డ్ అండ్ వర్క్ వెరీ వెరీ హార్డ్. ఈ 2 ఉంటే చాలా చాలా సఫిషియంట్. ఒక చిన్న టిప్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఎలాగో చాలామంది సివిల్స్ రాస్తామంటారు, తర్వాత నోటిఫికేషన్ వస్తున్నాయి, వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అంటే ఇట్స్ అ పెద్ద ఏరియా అండి. టిప్స్ అంటే ఇమీడియట్గా ఐ కాంట్ గివ్ యూ టిప్స్. వాట్ ఐ పర్సనలీ ఫీల్, నేను ప్రతి ఒక్క ఫోరంలో ఇదే మాట్లాడతాను. సివిల్ సర్వీసెస్ ఎవరైనా తయారీ చేస్తుంటే నంబర్ 1, గివ్ మినిమమ్ 3 attempts వితౌట్ ఎనీ బ్రేక్స్. దయచేసి ఏదైనా ఫస్ట్ అటెంప్ట్లో మీరు క్లియర్ చేయకపోతే ప్లీజ్ ఎన్ష్యూర్ 1 year సాలిడ్ ఫర్ ప్రిపరేషన్. రెండోది 3 attempts కంటిన్యూస్గా. యూపీఎస్సి ఈజ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సివియరెన్స్, అంటే ఆగకుండా కృషి చేస్తూ కంటిన్యూస్గా దాని మీదే పట్టు సాధించాలని ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళాలి. సో మినిమం 3 attempts అండ్ 1 year ఆఫ్ గుడ్ సాలిడ్ ప్రిపరేషన్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. రెండోది, పర్సనాలిటీ రౌండెడ్గా ఉండాలి. ఆన్సర్ రాసినప్పుడు కూడా, మీరు ఎవరితోనే మాట్లాడినప్పుడు కూడా యూ షుడ్ హ్యావ్ అ వెరీ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ అండ్ ఒపీనియన్. ఎక్స్ట్రీమిటీస్ ఉండకూడదు. మూడోది, క్రాక్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అకార్డింగ్ టు మీ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ వెన్ ఎవర్ యూ ప్రిపేర్, స్టే ఫోకస్డ్. డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండండి. 1 year మీ సోషల్ మీడియా కానీ, ఫ్రెండ్స్ కానీ, వాట్ ఎవర్ ఈజ్ యువర్ డిస్ట్రాక్షన్, దాన్ని సైడ్ పెట్టి ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసి, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ రౌండెడ్ పర్సనాలిటీ, యూ విల్ బీ ఈజీలీ ఏబుల్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. ఆప్షన్ ఏం తీసుకుంటే బెటర్ అంటారండి? ఇప్పుడు జనరల్గా పబ్లిక్ అడ్మిషన్ తీసుకోవచ్చా లేదా హిస్టరీ? మళ్ళీ అండి ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు, ఏ ఆప్షన్ తీసుకుంటే బెటర్ అని. ఆప్షన్ తీసుకోవడానికి దేర్ ఆర్ 2 criteria. నంబర్ 1, మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్. ఓకే. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చదువుకున్నది హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ పొలిటికల్ సైన్స్, హిస్టరీ అండ్ ఎకనామిక్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది, స్కోరింగ్ అవుతుందా లేదా, మీకు ఆ ఎగ్జామ్ను రాస్తే ఓవరాల్ స్కోరింగ్ ఎట్లా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంది, స్కోరింగ్ లాస్ట్ 5 years ఎట్లా అవుతుంది పేపర్, అవన్నీ చూసుకొని తీసుకోవాలి. మూడోది, రేపు సివిల్ సర్వీసెస్ సెలెక్షన్ అయిన తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్ మనకి ఎలా ఉపయోగం పడుతుంది, ప్రాక్టికల్గా ఆలోచించాలి. సో ఈ 3 criteria అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టుక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. చాలా వరకు సిలబస్ ఒక స్ట్రాటజిక్గా చూస్తే సిలబస్ ప్రిసైజ్గా ఉంటుంది. నేను చదివినటువంటి పొలిటికల్ సైన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ పొలిటికల్ సైన్స్ నాకు చాలా నచ్చుతుంది కాబట్టి నేను స్కోరింగ్ ఉన్నటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నాను. సోషాలజీ వాజ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్, చాలా నాకు ఫేవరెట్ ఇది.
ఒక అడ్మినిస్ట్రేటర్ రావాలంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానీ దాని ప్రాబ్లమ్స్ని ఎలా రిజాల్వ్ చేయడం ఒక మంచి అవగాహన వస్తుంది, ఒక మంచి కాన్సెప్ట్ వస్తుంది, ఒక మంచి హౌ డు ఐ పుట్ ఇట్, యూ విల్ బీ ఏబుల్ టు గెట్ అ పర్స్పెక్టివ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ ద రీజన్ ఐ చోజ్ సోషాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ స్కోరింగ్. సార్ కొంతమంది సైన్స్ రిలేటెడ్ గ్రూప్ కాకుండా ఆర్ట్స్ గ్రూప్ చదివిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? అని ప్రాక్టికల్గా చెప్పాలంటే అండి, ఐ ఆల్వేస్ టెల్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్వేస్ హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్. అవును, డ్రీమింగ్ ఈజ్ గుడ్, హ్యావింగ్ అ వెరీ గుడ్ యునో వర్క్ ఎథిక్ ఈజ్ గుడ్, కానీ ఒక మంచి ప్లాన్ బి అనేది ఉండాలి. ఆర్ట్స్లో వెళ్ళినప్పుడు స్టూడెంట్స్కి దే హ్యావ్ అ వెరీ గుడ్ ఎడ్జ్. చాలామంది తక్కువ ఫీల్ అవుతుంటారు ఆర్ట్స్, బట్ ఆర్ట్స్లో మీరు యూపీఎస్సీ సిలబస్ తీస్తే హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్. సో ఇట్ ఈస్ అ ఎడ్జ్ అనమాట. సో యూ షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ ఇన్ ఫ్యాక్ట్ దట్ యూ హవ్ టేకన్ అప్ సర్టన్ ఆర్ట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఆర్ట్స్లో చదువుకున్న తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా సోషియాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు, అది కరెక్ట్ అంటారు? సోషాలజీ నేను కాదు, సోషాలజీ నాకు నచ్చింది, నాకు కొద్దిగా ఉన్నటువంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్కి దగ్గర అనిపించింది, నేర్చుకోవడానికి చాలా స్కోరింగ్ అనిపించింది. సో ఇవన్నీ రకాల డిసిషన్ తీసుకొని నేను సోషల్ తీసుకున్నాను. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్, యూ డూ యువర్ రీసెర్చ్. మీకు ఏది నచ్చుతుంది సబ్జెక్ట్, నేర్చుకోవడానికి ఒక జీల్ ఉంది. సెకండ్, మీ గ్రాడ్యుయేషన్లో ఏం సబ్జెక్ట్ తీసుకున్నారు అది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సీ lot of science students going for various science subjects. It's very good. Mathematics gaani, engineering students have seen them taking up electrical engineering etc. So they have interest. ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్లో చదివారు కాబట్టి అవగాహన ఉంది. మూడోది స్కోరింగ్, మంచిగా స్కోర్ అయితే యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ది ఎగ్జామ్. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ క్రైటీరియాస్. తర్వాత సార్ చాలామంది హైదరాబాద్లోనో లేదా ఢిల్లీలోనో చదివితేనే మనం సివిల్స్ సాధించవచ్చు అని ఒక ఉన్నారు. దట్స్ ట్రూ అండి. దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి నేను చెప్తున్నాను, దేర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ టు గో టు ఢిల్లీ ఆర్ హైదరాబాద్ ఆర్ ఎనీ టాప్ సిటీస్ టు ప్రిపేర్. ఈరోజు టెక్నాలజీలో ఇంటర్నెట్ వాడుకొని ఎవ్రీ సింగిల్ డేటా ఆర్ సిలబస్ ఆర్ గుడ్ క్వాలిటీ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. ఒక మంచి చిన్న గ్రూప్ పెట్టుకోండి, లైక్ మైండెడ్. మళ్ళీ పెద్దదైతే గ్రూప్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి. చిన్న మంచి గ్రూప్ పెట్టుకోండి, హార్డ్ వర్కింగ్, మీతోనే తగ్గట్టుగా మీతో పని చేసేవాళ్ళు కానీ, మీతో స్టడీ చేస్తున్న ఫ్రెండ్స్ స్టూడెంట్స్ కానీ, వెరీ స్మాల్ గ్రూప్ పెట్టుకోండి. యూజ్ ఇంటర్నెట్ ప్రాపర్లీ అండ్ కన్స్ట్రక్టివ్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఢిల్లీకి వెళ్ళి తీసుకున్నటువంటి టెస్ట్ సిరీస్ ఈరోజు ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని మనం టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. అలాంటి సౌకర్యాలు ఈరోజు మనకి అవైలబుల్ ఉన్నాయి. మొబైల్ ఈజ్ వెరీ గుడ్ ప్రొవైడ్ యూజ్ ఇట్ సేఫ్లీ. సో మళ్ళీ ఆ టెస్ట్ సిరీస్తో పాటు మళ్ళీ మీరు ఏదో ట్విట్టర్ ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని కూర్చుంటే మళ్ళీ దాంట్లో టైం వేస్ట్. సో కరెక్ట్గా అందుకే చెప్పాను, కన్స్ట్రక్టివ్ యూటిలైజేషన్, కన్స్ట్రక్టివ్గా వాడుకోవడానికి.